నిర్మలమైన కొండలు మరియు మెరుస్తున్న నది మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో అర్జున్ అనే ఒక బాలుడు జీవించేవాడు. అర్జున్ తన నాన్నగారి తోటలో సమయం గడపడం చాలా ఇష్టపడేవాడు. ఆ తోట పచ్చని ప్రాంతం, రంగుల పరిమాణంతో నిండిన పుష్పాలు, పిలవలే అరణ్యాలు మరియు తేలికపాటి తంతులుతో నిండినది. ఇది అతని శరణ్యంగా మారింది. ఇది ప్రపంచ అందంతో మరియు అతని సృజనాత్మకతతో అనుసంధానంగా ఉండటానికి ఒక స్థలం. ఒక సూర్యోదయ మధ్యాహ్నం అర్జున్ తోటలో ఉన్న ఒక మణికట్టు మీద కూర్చొని సూర్యరశ్మి మరియు పరిమళం పుష్పాల ఆహ్వానం పొందాడు. అతని కళ్లను తోటలోని రంగుల మల్లెను, ప్రకాశవంతమైన గుండె పుష్పాలు, సున్నితమైన రోజాలు మరియు అధికంగా పెరిగిన సూర్యకాంతి పుష్పాల మీద వేసింది. సాఫల్యం వాయువులు ఆకులు తడిపి ప్రపంచం నిమిషాల విరామం ఇవ్వడంతో కలలు చూడటానికి ఒక మంచి నేపథ్యం ఏర్పడింది. ఒక లోతైన ఉసురుతో అర్జున్ తన కళ్లను మూసుకుపోయి తన ఆలోచనలను తేలిపోతే అనుమతించాడు. అతను విశ్రాంతి పొందుతున్నప్పుడు అతని మనసులో ఒక ఆసక్తికరమైన ఆలోచన పుట్టుకొచ్చింది. భవిష్యత్తులో అతని జీవితము ఎలా ఉంటుందో. అతను ఒక ప్రపంచంలో ప్రవేశించి కలలు మరియు నిజాయితీ మిళితం అయిన వీలు అన్లిమిటెడ్గా ఉన్న ఒక చోటు అనుకుంటున్నాడు. ఆయన కలలలో అర్జున్ భవిష్యత్తు సిటీలో నిలబడి ఉన్నాడు. ఆ నగరం నవీకరణల అద్భుతంగా ఉంది. ఆకాశం మీద పొరుగు స్కైక్రేపర్స్ మరియు ఎగిరే కార్లు మేడల మధ్య జిప్ అవుతున్నాయి. వీధుల్లో అన్ని రకాల జీవితాలతో మానవులు చల్లని ఆశ మరియు ఆహ్లాదంతో నిండాయి. అర్జున్ ఈ భవిష్యత్తు నగరంలో సంచరిస్తున్నాడు, చుట్టుపక్కల పరిణామాలను ఆశ్చర్యంతో చూస్తూ. అతను ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు కలిసి పనిచేస్తున్న మానవులను చూశాడు. సాంకేతికతను ఉపయోగించి పరిసరాలను నయం చేసి ఒక సమానమైన ప్రపంచం రూపొందించడంలో అతను ఆకాశంలో ఉత్పత్తుల తోటల మధ్య విశ్రాంతి మరియు ఆడటం చేసే మానవులతో కూడిన పచ్చగా ఉండే పార్కులను చూశాడు. అర్జున్ అన్వేషిస్తూ ఉండగా ఒక జ్ఞానవంతుడైన ఇన్వెంటర్ని కలుసుకున్నాడు. అతను జ్ఞానం సంతోషంతో అతనిని చూశాడు. ఇన్వెంటర్ నగర భవిష్యత్తు గురించి కథలు పంచుకున్నాడు. అది ఒక సవాళ్ల మరియు కలలతో నిండిన చోటుగా ఎలా ఉన్నది. కానీ కష్టపడి, సృజనాత్మకతతో మరియు సహకారంతో భవిష్యత్తు మానవులు ఆ కలలను నిజానికి మార్చారు. ఇన్వెంటర్ మాటల ద్వారా ప్రేరణ పొందిన అర్జున్ నగరంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతను ఇంటరాక్టివ్ హాలోగ్రాఫిక్ పుస్తకాలతో పిల్లలు నేర్చుకుంటున్న మరియు వ్యాసంగంలో కళ మరియు శాస్త్రాన్ని కాంబైన్ చేసిన మంటపలు చేసిన పెద్దలు చూశాడు. నగరంలోని ప్రతి మూలలో మానవ సత్తా మరియు సృజనాత్మకత యొక్క శక్తి నిక్షిప్తమైంది. అకస్మాత్తుగా దృశ్యం మసకబారుతుంది మరియు అర్జున్ తన నాన్నగారి తోటలో మణికట్టుపైన తిరిగి కనిపించాడు. సూర్యుడు మరొకసారి పుష్పాలు మరియు చెట్ల మీద గోల్డెన్ లైట్ వేస్తూ అర్జున్ కన్ను తెరిచాడు. ఆశ మరియు అవకాశాలతో సంతృప్తి భావించగా అతను చూసిన భవిష్యత్తు కేవలం ఒక దూరం కల కాదు, కాని తన చర్యలు మరియు ఆశల ద్వారా సృష్టించగలిగే ఒక ప్రపంచం అని గ్రహించాడు. తోట తన కల్పనను ఉత్తేజపరిచింది. అప్పుడు అతను ఆశ మరియు సృజనాత్మకతతో నిండి భవిష్యత్తును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రోజు నుండి అర్జున్ భవిష్యత్తు దృశ్యాన్ని తన హృదయంలో మోస్తున్నాడు. అతను తీసుకున్న ప్రతి చిన్న పర్యాయం, పెంచిన ప్రతి కల మరియు చేసిన ప్రతి ప్రయత్నం అనంత అవకాశాలతో ఒక ప్రపంచం సృష్టించగలదని తెలుసు. ఇలాగే అతను తోటను ఒక చివరిసారి చూసి లోపలికి వెళ్లేటప్పుడు సూర్యోదయంతో భవిష్యత్తు ప్రయాణం ప్రారంభమైందని తెలుసుకుంటూ నవ్వాడు. మరిన్ని వీడియోస్ కోసం GBS19 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కామెంట్ చేయండి.